డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు ఎంపీపీ మారుసాయిరెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ మారుసాయిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు ఖండిస్తూ 5 సార్లు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేలుగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చివరి ఎన్నికల్లో సంజయ్ ఎన్నుకున్నారు. మద్దతు తెలిపారని, నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడడం లేదని, అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపణ జరపాలని అన్నారు. నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజల మద్దతు గెలిచిన సంజయ్ గెలుపును ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దారిశెట్టి రాజేష్, కౌన్సిలర్ బంగారు కాళ్ళ కిషోర్, సతీష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జువ్వాడి కృష్ణారావు గారు కుట్లలో ప్రెస్ మీట్ పెట్టి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ గారిని చర్చకు సిద్ధమా అవినీతిపై అన్నాడు. వాస్తవాన్ని ఇక్కడ ఏదైతే కుట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. వాస్తవంగా మా కల్వకుంట్ల సంజయ్ గారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా కరోనా టైంలో విద్యార్థులందరికీ కూడా కరోనా టీకాలు ఇప్పించి, అదే పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం ద్వారా ఇక్కడ ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మా సంజయ్ గారికి ఉంది. ఎందుకంటే ఆషామాషిగా పారాషూట్ లెక్క మీరు వచ్చి ఎలక్షన్లో రావడం, ఎలక్షన్లు అయిపోయినా ఓడిపోగానే తట్టాబుట్ట ఎదుర్కొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఎందుకున్నారు అంటే, ఇక్కడ అధికారం వచ్చిందనే ఉద్దేశం ద్వారా ఇక్కడ తిష్ట వేసి కలెక్షన్లను రాబట్టుకోవడానికి కోసం ఇక్కడ మీరు చేస్తున్నటువంటి అరాచకం అందరికీ తెలిసిన విషయమే. దయచేసి మీరు కృష్ణారావు గారు చర్చకు సిద్ధమా అని చెప్పంటే, మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు మీకు ఏ విధంగా అనుకుంటే మీరు దానికి సరిపోరు. మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మా సంజయ్ గారు వచ్చి చర్చకు వస్తారు తప్ప, మీకు చర్చకు రావాలంటే మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రెసిడెంటే మీకు సరిపోతాడు. ఎవరు అవినీతి పరులు కాదు. ఆర్థికంగా ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ కన్నా ఉన్నోళ్ళు కావచ్చు, నేను కాదంటలేను. కానీ వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళు అవినీతి పరంగా చేసిరని చెప్పంటారు. దేనికైనా మేమే కాదు, మా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా గ్రామ ప్రెసిడెంటే మీకు చర్చకు వస్తాడు. మీకు చర్చకు వచ్చి ప్రతి జవాబుని కూడా మీకు ఇస్తాడని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ. నిన్న కొరుట్లలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు గారు మా ఎమ్మెల్యే గారైనటువంటి కల్వకుంట్ల సంజయ్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇది సమంజసం కాదు. ఎందుకంటే కోరుట్ల నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలకే కాదు, హైదరాబాద్ స్థాయిలో కూడా మా సంజయ్ అంటే ఒక మంచి నేమ్, మంచి స్వచ్ఛమైన మనసున్న మనిషి అని చెప్పేసి ప్రతి సాధారణ పౌరులకు కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. దయచేసి మీరు రాజకీయాల కోసం ఆయన మీద అవినీతి ఆరోపణలని ఇంకోటని ఆయనకు అంటగట్టడం సమంజసం కాదు. ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే తను యశోద హాస్టల్లో అక్కడ పనిచేస్తూ ఉంటూ కూడా సొంత నియోజకవర్గమైనటువంటి కోరుట్ల నియోజకవర్గం లోపల ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ క్యాంపులు పెడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించి, ఈరోజు కరోనా సమయంలో ఆపదలో ఉన్నవారిని అందరినీ ఆదుకొని, అలాగే తను ఎమ్మెల్యే కాక మునుపు కూడా జాబ్ మేళాలు